నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు చింతా రుగ్మాంధరావు గారు ఉన్నారు. నమస్కారం సార్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. ఈ సృష్టిలో అసలు నిజంగానే దయాలు ఉన్నాయా? చాలా మందికి ఈ డౌట్ చాలా మందికి ఉండిద్ది అనమాట. ఉంటే అది మనుషులపైన అసలు ఎలా ప్రభావం చూపుతాయి? మీకు భయం అనేది ఉందా? అందరికీ వాళ్ళకు ఏదన్నా తప్పు చేసినప్పుడు భయం కలుగుతుంది. ఓకే. అదే ఏదైనా మంచి చేసినప్పుడు ధైర్యం వస్తుంది. అవును. ఆ రెండు కనిపిస్తాయా? కనివి స్పర్శకు వస్తుంది కదా, అనుభవానికి వస్తాయి కదా. నేను సంతోషంగా ఉన్నాను అంటారు. నీ సంతోషాన్ని గీసి బొమ్మలు, నీ సంతోషాన్ని గీసి భాగాలు గుర్తించంటే గుర్తించగలరా? సరే, నీ దుఃఖాన్ని గీసి భాగాలు గుర్తించంటే అవి అనుభవానికి స్ఫురణకు వచ్చేవి. అవును. ఇక్కడ కూడా దయ్యము ఉంది, దాని యొక్క శక్తి తాకడ ప్రభావం 100% ఉంది. ఇప్పుడు నేను చెప్పిన విషయాలాగో అలాగే ఉంది. కాబట్టి ఇది కనిపిస్తుందా కనిపించదా అని చేసే ఆలోచన చాలా ఆసక్తిగా ఉంటుంది అందరికీ. ప్రతి ఒక్కరికి చూడాలనిపిస్తుంది, చూస్తే భయం వేస్తుంది, అది ఏదైనా చేస్తుంది. వాళ్ళ దయ్యాలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి? మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఉందా? అక్కడ దయ్యాలు తయారు చేయబడిన ఎక్కడైనా ఉందా? అది శ్మశానంలో ఉంటాయి అనేది. శ్మశానంలోనే ఎందుకు? అది కూడా మన భూమి పైన కదా ఉంది. మరి అక్కడ చనిపోయిన వాళ్ళ యొక్క డెడ్ బాడీస్ వేస్తారు, పాతి పెడతారు. మరి డెడ్ బాడీ పాతి పెట్టేసినాక మళ్ళీ అక్కడ ప్రత్యేకంగా దయ్యం ఎలా వస్తుంది అంటే, ఒక సోల్, ఒక ప్రాణం అనేది శరీరాన్ని వదిలేసిన తర్వాత ఆ యొక్క వ్యక్తి యొక్క శవయాత్ర తీసుకెళ్తా ఉంటే సోల్ బయట వచ్చింది కదా, నా శరీరాన్ని నేను వదిలేశాను, నా శరీరాన్ని తీసుకెళ్తున్నారు అనే ఆ ఆత్మ, ఆ బాడీ వెంటే కూడా వస్తూ ఉంటుంది, వర్చువల్గా వస్తూ ఉంటుంది. చివరి యాత్ర, చివరి మజిలీ అంటారు కదా. ఆ శ్మశానంలో పాతి పెట్టేసి అందరూ బాధపడలేకపోతే ప్రతి ఒక్కటి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆత్మ చూస్తూనే ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ అబ్జర్వ్ చేస్తూనే ఉండేది. అంతకుముందు లైవ్లో అందరినీ ఉన్న వాళ్ళ వల్లే కదా. అవును. అప్పుడేమవుతుంది, అది ప్రతిరోజు వెళ్ళి ఆ బాడీలో దూరి ఆ బాడీని లేపాలని ట్రై చేస్తూ ఉంటుంది. దీంట్లోంచి లేసేస్తే మనము మళ్ళీ మామూలుగా మన వాళ్ళతో కలుసుకొని తిరగచ్చు అనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ వర్చువల్గా ఉన్నటువంటి ఆ షేడ్ అనేది అక్కడికి వేసినటువంటి గుంత కానీ సమాధి కానీ దానిలోకి ఇలా షేడ్ దిగడము, దాంట్లోంచి లేయడము జరుగుతూ ఉంటుంది. కొద్ది రోజులు దానికి మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి. ఇంకా ఆ శరీరం మట్టి తినేస్తూ ఉంది, ఎముకలు మాత్రం ఉన్నాయి మనకు. మనము ఇంకా ఫిజికల్గా రాలేము. మనం బతుకున్నప్పుడు ఎంతోమంది చనిపోయారు, వాళ్ళందరూ కూడా ఇలా దయ్యాలు లేదంటే ఆత్మలుగా తిరుగుతున్నారు. మనమే కథలు మాట్లాడుకున్నాం, విన్నాం చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఈ రోజు మన పరిస్థితి ఇలాగైంది. ఇంక మన ఫ్రెండ్స్ కానీ మన బంధువులు కానీ వాళ్ళందరూ కూడా ఫైండ్ ఇక్కడికి రావాల్సిన వాళ్ళే అనేటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ కొద్ది రోజులకు వస్తుంది. ఆత్మకి ఖచ్చితంగా వస్తుంది. ఫిజికల్ లెవెల్స్ పోయిన తర్వాత వర్చువల్ లెవెల్సే ఉంటాయి. ఆ వర్చువల్ లెవెల్లో కానీ దానికి ఉన్న పవరు, ఆ స్పృహ, జ్ఞానం ఉంటుంది. ఫిజికల్ బాడీతో ఉన్నప్పుడు ఎలాగైతే ఆకలేస్తే కడుపున తినడము, దాహం వేస్తే తాగడము, ఆశ పడితే కోరిక కోసం ఇంకో చోటు పోవడం ఉంటుందో, అది అలవాటు పడి కొన్ని సంవత్సరాలు చిన్నప్పటి నుంచి ఆత్మరూపంలో ఉన్నప్పుడు అవి అలాగే టైం టు టైం వస్తాయి. ఓకే. అది టైం టు టైం అది వస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుంది, అది ఆత్మ పరితాపాన్ని తీర్చుకోవడానికి ఎవరో ఒక బలహీనమైనటువంటి సోల్, ఒక వ్యక్తిని, బలహీనమైన వ్యక్తిలోకి వర్చువల్గా ఎంటర్ అయిపోతాయి. సాయంత్రం ఖచ్చితంగా అవుతాయి. ఆడ ఏదో ఒకటి చేసి డ్రింక్ చేసేయాలని ట్రై చేస్తాడు. అప్పుడు ఇతను ఒక ప్రేరేపితం వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ను గిన్స్ను ప్రేరేపితం చేసి అతను తాగేసి ఈ ఆత్మ ఎంజాయ్ చేస్తుంది. ఆ బాడీ అక్కడ వాడు రోడ్ సైడ్ పడిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది. అందరిలోకి దూరలేవు. వాళ్ళ కాస్మిక్ లెవెల్స్ తక్కువగా బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళలో దూరుతాయి. అది ఎలా గుర్తించాలి అసలు బలహీనంగా ఉన్నారు అని? ఆ వ్యక్తులు చూస్తే ఐడెంటిఫై అయిపోతుంది. ఆత్మకు అన్నీ తెలుస్తాయి. ఫిజికల్ గా ఉన్నప్పుడు లేనటువంటి పవర్ వర్చువల్ గా ఉన్నప్పుడు విపరీతంగా ఉంటుంది. అందుకే సెకండ్ లో ఎక్కడికి ఆ పర్వతం పైన ఈ పర్వతం పైన రాగలదు. దానికి మధ్యలో ఏమి మెటీరియల్ గా ఏమి అడ్డం ఉండదు, గోడలోకి దూరగలదు. అది వర్చువల్ బాడీ, ఒక వర్చువల్ పవర్. ఈ విధంగా ఉంటాయి. మరి ఎందుకు చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారు కదా, ఈ పుట్టకుండా ఎందుకు ఇలా తిరుగుతారు? ఇంకో బాడీ తీసుకోవచ్చు కదా అంటే, ఇంకో బాడీ తీసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు సహజంగా మరణించిన వాళ్ళు, ఆయుష్ అయిపోయి ఆరోగ్యంగా ఉండి వాళ్ళ బ్యాలెన్స్ షీట్ కంప్లీట్ అయ్యి చనిపోయిన వాళ్ళు, దుర్మరణం పాలైన వాళ్ళు అంటే సూసైడ్ చేసుకున్న వాళ్ళు, యాక్సిడెంట్లు, పాము కాట్లు, మర్డర్ చేయబడిన వాళ్ళు, చిన్న వయసులోనే ఎక్కువ ఆయుష్ లేకుండా బెడ్ పైన 1 నెల 3 నెలలు ఉండి చనిపోయిన వాళ్ళు, వాళ్ళకి వెంటనే జన్మ దొరకదు. ఆ జన్మ ఎన్ని రోజులు అనేది ఒక టైం ఉంటుంది. ఇన్ని రోజులు ప్రయత్నమై తిరగాలని ఉంటుంది. తర్వాత ఏదో ఒక శరీరము వాళ్ళకి దొరికేదానికి యూనివర్స్లో ఒక కనెక్టివిటీ దొరుకుతుంది. అప్పటి వరకు ఇవి సంచరిస్తూ ఉంటాయి. మేము చిన్నప్పుడు పలానా చెట్టు కూడా దెయ్యం ఉండేది అంటారు. ఇప్పుడు లేదని కదా అర్థము. ఆ ఆత్మ ఇంకొక బాడీ తీసుకుని కాబట్టి అక్కడ మళ్ళీ దెయ్యం కనిపించలేదు. అంటే దయ్యాలు ఉన్నట్టు తెలుసు అంటే అవి
చీకటిలో వాటికి శక్తి ఎక్కువ ఉంటుంది ఈ ఆత్మలకు. చీకటి పడే కొద్దికి వాటి పవర్ పెరుగుతుంది, ఓకే. లైటింగ్ వచ్చే కొద్దికి ఆవిడ పవర్ తగ్గుతుంది. మంచి మధ్యాహ్నము, సాయంత్రం, నిశరాత్రి వేళ ఇట్లా వాటి సంచలన క్లైమేట్ కన్వీనెంట్గా ఉంటుంది. అందుకే అర్ధరాత్రి 12 గంటల తర్వాత కుక్కలు మురుగుతాయి. ఈ వర్చువల్ బాడీ షేడ్స్ అవి చూస్తాయి, చూసి అవి ఏడిచినట్టు మురుగుతాయి. మరి ఎందుకు మామూలు టైంలో ఎందుకు మురగవు? ఆ టైంలో ఎటువంటి రావు, అంటే వాటికి కనబడతాయి. ఖచ్చితంగా కుక్కలకు కనిపిస్తాయి. అన్ని రకాల వర్చువల్ పవర్స్ని చూడగలిగే శక్తి వాటికుంది. అందుకే కుక్కను కాపలా పెట్టుకుంటే వర్చువల్ షేడ్ దయ్యం ఇంటికాడికి వచ్చినా, దొంగ వచ్చినా, ఇంకేం వచ్చినా, చేయం వచ్చినా, పాము వచ్చినా అది ఇమీడియట్ అలర్ట్ అయిపోతుంది, ఆరిసి మురిగేస్తుంది. దీనికి ఏదో కనిపిస్తూ ఉంది, ఎవరు లేరు, అక్కడ మురుగుతుందంటే అక్కడ వర్చువల్ బాడీ ఉందని అర్థం. అది రియాక్ట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ వీటికి ఇంత ఎక్స్ప్లెనేషను ఇప్పుడు వచ్చేకాడికి అవిటికి బాడీ దొరికే వరకు మళ్ళీ ఎవరో చనిపోతూ ఉంటారు, దుర్మరణం పాలవుతారు, వాళ్ళు కొంతకాలం సంచరించాల్సిందే. అదే ఒక వ్యక్తి చనిపోతే దుర్మరణం పాలైన వాళ్ళు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు, ఒక వయసులో ఉండి యుక్త వయసులో ఉండి చనిపోయిన వాళ్ళు కూడా దహనం చేసేయాలి, అంటే కాల్ చేయాలి. ఓకే. అప్పుడు ఏమవుతుంది, ఆత్మ బాడీ ఎముకలు గిముకలు ఏమి కనిపించకపోతే బాడీ కోసం ట్రై చేయదు. అంటే ఇప్పుడు ఒక్కొక్క వర్గాల వాళ్ళు, మతాల వాళ్ళు ఒక్కొక్క విధానంలో చేస్తారు కదా. సో అలా చేస్తే మరి ఈ ఎఫెక్ట్ ఉంటుంది. సద్మరణం చెందిన వాళ్ళు వేరే జన్మకి వెళ్ళిపోతారు, దుర్మరణం చెందిన వాళ్ళు ఎంతకాలం వర్చువల్ బాడీకి తిరుగుతారు. మన ఇంటికి మనం ఎలా వస్తామో ఆ సమాధి కాడికి ఆ ఆత్మ దాంట్లోకి వెళ్ళి ప్రశాంతతను పొందుతుంది. ఓకే. షెల్టర్ అదే అక్కడ. మరి ఇంకొక ఆత్మ ఉన్న చోట్లకి వెళ్ళిందంటే అది అక్కడ వాటికి ఒక సంఘర్షణ వాతావరణం వస్తుంది అట్లా. కాబట్టి అదొక లోకం, అది ఆఫ్టర్ డెత్ తెలుస్తుంది ఆ లోకం ఏంటనేది. పుట్టినప్పుడు మన వర్చువల్ ఫిజికల్గా కనిపిస్తుంది మెటీరియల్ లైఫ్, ఇది మెటీరియల్ ప్రపంచం చూసుకుంటున్నాం. ఈ మెటీరియల్ లేనటువంటి వర్చువల్ లోకం అది లెక్క చెప్పాలంటే. ఇట్లా ఇది మన వాళ్ళకి అర్థమయ్యేటువంటి డోసేజ్లు చెప్పడం జరిగింది ఇప్పుడు. ఓకే. కాబట్టి ఇది పరిస్థితి. ఇంకా మీకు ఇంకేమైనా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే చెప్తాను. అయితే ఇప్పుడు పెద్ద కర్మ జరిగిన తర్వాత ఇంకా ఇంట్లోనే తిరుగుతారు అనేది కొన్ని ఉంటాయి, అవేంటి మరి? పెద్ద కర్మ అంటే 11 రోజులకు పెద్ద కర్మ చేస్తారు. చనిపోయిన తర్వాత కర్మక్రియలు కంప్లీట్ చేస్తారు. 11 నెలలు వరకు తద్దినము, అంటే అదే దినం, చనిపోయిన రోజునే తద్దినము అంటారు. ఆ రోజు పూర్తిగా మళ్ళీ 11 నెలల వరకు వాళ్ళ కొన్ని నియమాలు ఉంటాయి. ఏ ఆలయానికి వెళ్ళకూడదు, 3 నెలల వరకు ఎవరింటికి వెళ్ళకూడదు, 3 నెలల వరకు దీపం పెట్టకూడదు, 3 నెలల వరకు దీపం పెట్టచ్చు, 11 నెలల తర్వాత శుభకార్యాలు చేయొచ్చు. ఆ వ్యక్తి అంటే పెద్ద కర్మ అంటే ఇంటికి పెద్ద చనిపోయినప్పుడు మరీ ముఖ్యంగా 11 నెలలు అంటుగా ఉంటుంది. అంటు అంటే ఏది కానీ వీళ్ళు అంటుకోకూడదు అని, అంటే శుభకార్యాన్ని టచ్ చేయకూడదు అని అర్థం. వెళ్ళకూడదు, అదాన్ని అంటూ అంటారు. పెళ్లిళ్ళు చేయడము ఇవన్నీ శుభకార్యాలన్నీ ఆపేస్తారు. కాబట్టి అప్పటి వరకు ఆత్మ కనీసం 11 నెలల పాటు వాళ్ళని, ఆ కుటుంబాన్ని పైన ప్రేమతో అభిమానంతో తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు పెట్టే నైవేద్యాలు ప్రతి నెల 3వ నెల అంటే వాళ్ళ ఇంటికి వస్తూ ఉండిద్ది, చూస్తూ ఉండిద్దా? అన్నీ చూస్తుంది. ఎందుకు చూడదు? ఖచ్చితంగా చూస్తుంది. ఇప్పుడు చెప్తున్నాను కదా, అన్ని స్పృహలు ఉంటాయని చెప్పాను కదా. తర్వాత మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగినప్పుడు ఇంకొక జన్మకు మనకు అవకాశం వస్తుంది. అదే కుటుంబంలో మళ్ళీ అవకాశం ఫిజికల్గా ఉంటే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ కూతురు బిడ్డగాను, కొడుకు బిడ్డగాను మళ్ళీ తీసుకుంటే వాళ్ళ పుట్టగానే చూసి మా నాన్నే పుట్టాడు, మా అమ్మే పుట్టింది, ఆయనకి ఎక్కడ మచ్చుందో అక్కడే ఉంది, ఆయన పేరు పెట్టి పిలిచి నవ్వుతూ పరుచుకొని వస్తూ ఉంది, ఆయన నడిచినట్టే నడుస్తూ ఉంది అనుకుంటా ఉంటారు. అవును, కనెక్టెడ్ వచ్చేస్తుంది. అక్కడే బ్యాలెన్స్ ఉంది, మళ్ళీ అక్కడే తీసుకోవాలి బాడీ అంటే తీసుకుంటుంది. ఈ చైనాలో వేసి కొరియాలో వేసి పుడతారా? ఎవరు వాళ్ళని వెతుక్కుంటుంటారు అంతే. ఓకే. అయితే ఇప్పుడు మన ఊళ్ళో ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాము, మర్రి చెట్టులకి, చింత చెట్లకి ఎక్కువ ఆత్మలు దానికే ప్రభావితం అవుతాయి, అక్కడే ఎక్కువ తిరుగుతాయి, నైట్ పూట్ల ఊళ్ళో ఊగుతూ ఉంటాయి. అవి ఏంటి అసలు దానికి? మర్రి చెట్టు, చింత చెట్లు అంటే చింత చెట్టు వచ్చి ఇక్కడ ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. ఓకే. అన్ని చెట్లు ఆక్సిజన్ రిలీజ్ చేసి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటాయి. కాబట్టి చింత చెట్టు కింద పడుకోకూడదు. ఎక్కడైతే ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటుందో అక్కడ వర్చువల్ ఎనర్జీ ఈజీగా ఉండగలుగుతుంది. అందుకే చింత చెట్టు కింద దెయ్యాలు ఉంటాయి, దానిలో చీళ్ళ కొట్టడము, దాని కింద పడుకోకూడదు, దెయ్యాలు తొక్కేస్తాయి, ఇవన్నీ చెప్తుంటారు. చింత కట్టి అప్పటికప్పుడే నరికి దాన్ని వెలిగిస్తే ఆమె అట్టే మండుకునేస్తుంది. ఎందుకంటే అది కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేసే చెట్టు. ఆక్సిజన్ పీల్చుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ పీల్చుతుంది. అన్ని చెట్లు ఆక్సిజన్ వదులుతాయి, కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటాయి, మన ప్రాణవాయుని విడుదల చేస్తాయి, మన ప్రాణవాయుని ఇలాగేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ని వదులుతుంది. ఆ చెట్టుకు అంటే ఒక విధంగా నెగటివ్గా ఉన్నటువంటి
ఆరా ఉంటుంది. అక్కడికి ఈజీగా నెగిటివ్ పవర్ వస్తుంది, మ్మ్. కరుణెంట్గా ఉంటుంది వాటికి. మ్మ్. అదేవిధంగా మర్రి చెట్టు అంటే ఒక దయ్యాలకే కాదు, మ్మ్. అతీతమైనటువంటి శక్తులు కూడా మర్రి చెట్టుకు ఉంటాయి. మర్రి చెట్టుకు ఉన్న మహత్యాలు ఏ చెట్టుకు లేవు. అవును. ఆ మర్రి చెట్టు అనేది ఒకటి ఎవరైనా నాటితే వాళ్ళ అభివృద్ధి ఆ రోజు నుంచి ప్రారంభం అయిపోయినట్టే. మర్రి చెట్టు నాటితే అంతే. అది పంచమహావృక్షాలు అదొక చెట్టు. 5 చెట్లే మహావృక్షాలు: మర్రి, రావి, జమ్మి, ఉసిరి, మ్మ్. బిల్వం. ఈ 5 పంచమహావృక్షాలు. ఓకే. ఎన్నో లక్షల కోట్ల మొక్కలు ఉన్నాయి. ఈ 5కి ఎందుకు పంచమహావృక్షాలు ఉన్నారు? ఈ 5 నాటినారంటే అవి కాపాడారంటే అవి చెట్లు పెద్ద వేగుతూ వీళ్ళు డెవలప్ అవుతారు, వీళ్ళ వంశం డెవలప్ అవుతుంది. మర్రి చెట్లు కొన్ని వేల పక్షులు, పాములు, చీమలు, పురుగులు, దోమలు ఎన్ని కాపురాలు పెట్టుకుని సంతానం పెట్టుకుని హ్యాపీగా నివసిస్తాయి. అవును. మర్రి చెట్లు ఉన్న చోట భూకంపాలు రావు, భూగర్భ జలాలు పెరుగుతాయి. ఆ మర్రి చెట్టుకుని కూర్చొని చేసే జపాలు తపాలు 100 రోజులు మన ఇంట్లో కూర్చొని చేసే తపం 10 రోజులు చేస్తే పవర్ వచ్చేస్తుంది ఓకే. మర్రి చెట్టు కింద. అందుకే మంత్రాల మర్రి చెట్టు ఉంటారు. మర్రి చెట్లు మంత్రాలు ఉండవు, దాని కింద మంత్రం సాధన చేస్తే మంత్రాలు తొందరగా వస్తాయి. మ్మ్. కాస్మిక్ లెవెల్స్ ఎక్కువ. ఓకే. అందుకు దానికి దయ్యాలు ఇష్టపడతాయి, దేవతలు ఇష్టపడతారు, యక్ష రాక్షసులు అందరూ ఇష్టపడతారు. దాని మహత్యం ఉంది కాబట్టి. అవును. అంతేగాని మర్రి చెట్లు దయ్యాలే ఉంటాయని ఏం లేదు. మ్మ్. మర్రి చెట్టు ఆకుల్లో విస్తరాకు కొట్టుకుని అన్నం తింటారు. ఎంత పవిత్రం. ఇప్పుడు దయ్యాలు ఉంటే ఆకు తినకూడదు కదా. అవును. ఆ ఊడలు అనేవి దానికి వేర్లు. అవి ఊగుతూ ఉంటే చూడడానికి భయంగా ఉంటుంది, జుట్టు వేసుకుని ఊగినట్టు ఉంటుంది. అవునవును. ఆ ఊడలు, ఆ మర్రి చెట్టు వేర్లు అంటే ఎవరు మర్రి చెట్టు వేర్లు తేలేరు. ఆ ఊడలే వేర్లు దాన్ని కత్తిరించుకొని వచ్చి మూలికలుగా తయారు చేస్తారు, తాయెత్తులు పెట్టి పిల్లకి కడతారు. అది ఒక ప్రత్యేకమైన ఆదివారం, అమావాస్య, గ్రహణ సమయాల్లో తెస్తారు. పుష్యమి నక్షత్రం ఆదివారం, పుష్యమి నక్షత్రం గురువారము, ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రము, ఇట్లా కొన్ని పుష్యార్క యోగాలు, గురు పుష్యార్క యోగాలు ఉన్నాయి. అటువంటి సందర్భంలో సేకరించిన మూలికలు శక్తివంతంగా పనిచేస్తాయి. ఓకే. దానికి కొన్ని మంత్రాలు ఉంటాయి. మంత్రసిద్ధి పూజ వాళ్ళు చెప్పి దాన్ని తేవాలి, దాన్ని మాట్లాడి దాంతో చెప్పి నివేదనలు ఇచ్చి దాన్ని సంతోషపెట్టి తీసుకురావాలి. ఊరికి వెగిలికుంటే దాని ఏం పనిచేయదు, ఓకే. చిత్తుకాయతుంది లెక్క. మ్మ్. కాబట్టి అది మంత్రతంత్ర విధానాల్లో తాంత్రిక విద్యల్లో వస్తుంది అది. ఓకే. కాబట్టి ఇది మర్రి చెట్టు యొక్క మహత్యం మనం తక్కువ చేసి మాట్లాడడానికి లేదు. మ్మ్. అది అన్నిటికీ అలవాలం. మ్మ్. అది ఒక కల్పవృక్షం అని చెప్పొచ్చు. అవును. అక్కడ కాందంటూ లేదు కాబట్టి అది కల్పవృక్షం. అవును. నమస్కారం. ధన్యవాదాలు.